గారిని ఒకసారి ఆ వీడియో చూడమనండి. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ అనుకుంటే రివాల్వర్ తీసుకొచ్చి వచ్చి డైరెక్ట్ పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేమనండి. పవన్ కళ్యాణ్ గారికే చెప్తున్నా నేను. ఒకటి లోకేష్ కూడా అంతేనా? ఎవరికి? లొకేషన్ నేనేమనలేదు ఎప్పుడు అన్నారు. నేనేమనలేదు అసలు ఎప్పుడు. లొకేషన్ ఏమంటాం, మేమేమంటాం? మర్చిపోయారా? రాజకీయ విమర్శలు చేశారు, రాజకీయ విమర్శలు వాళ్ళు చేశారు, మేము చేసాం. పర్సనల్గా వ్యక్తిగత హననం ఎప్పుడు చేయలేదు లొకేషన్. ఏ మాటలైతే వల్లభనేని వంశీ అన్నాడో అలాంటి మాటల్ని నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను అట్లా గుచ్చేయను నేను చెప్పాను కదా మీకు. ఇప్పుడు మీరు అవే మాటల్ని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేస్తూ ఇంకొంచెం నొక్కి నొక్కి మాట్లాడారు. నో నో, దట్స్ ఆల్ మార్ఫింగ్ బ్రదర్. అది కూడా మార్ఫింగ్. మళ్ళీ చెప్తున్నా, 100 times చెప్తాను. ఖచ్చితంగా ఎవడికి ఎట్లా కావాలో అట్లా ఎడిట్ చేసుకొని మార్ఫ్ చేసేసుకున్నారు. నెవర్ ఎవర్. మీకు అసలు శత్రువులు వైసీపీలో ఉన్నారా, జనసేన టీడీపీలో ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే కేవలం అనిల్ మాట్లాడిన మాటల్ని ఇంత దారుణంగా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేయాల్సిన అవసరం. నేనేం చెప్తున్నా అండి మీకు ఒకటే. నేను జైలుకి పోతే సంతోషపడిన వాళ్ళల్లో ఒకడున్నాడు. ఎవరు? కారుమూరి వెంకటరెడ్డి. ఆ అబ్బాయికి నా మీద కుళ్ళు ద్వేషం ఏముండిందో నాకైతే తెలియదు. మీరేమైనా అతని నియోజకవర్గమా? నాకేం సంబంధం అసలు. మరి వెంకటరెడ్డికి అతను నిన్నగాక మొన్న అధికార ప్రతినిధి అయ్యిండు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను వాలంటీర్గా పనిచేస్తున్న వ్యక్తిని. నేను అన్న నోస్ మీ వెల్, జగన్ అన్న నోస్ మీ వెల్. నాకు అర్థం కాక అడుగుతాను, నేను వైసీపీ పార్టీలో చేరితే తప్పేంది? మీ బాధ ఏంది అసలు? మీడియానే అడుగుదాం. చేరాలనుకుంటున్నారా? చేరతానబ్బా, తప్పేంది ఇప్పుడు? వాట్స్ రాంగ్? నేను తప్పని ఎవరైనా లేదు రోహిత్, నేను చేరకూడదా? చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటారు, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే రానివ్వలేదంట. ఎవరు చెప్పారు? అనుకుంటున్నారు. శుభ్రంగా భోజనం చేశాను, ఫోటోలు కావాలని చూపిస్తాను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్యానల్ పక్కనే. మరేంటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే రానివ్వలేదు? ఇవన్నీ సొల్లు మాటలు. ఎవడో గిట్టనోడు ఏదో చూపించేసి ఏదో చేసేస్తే పార్టీ. మరి అధికారంలో ఉన్న నాళ్ళు ఎందుకు మీరు రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమను చూపించి ఇప్పుడు దానికి రాజీనామా చేసి నేను వైసీపీలో చేస్తానని అంటున్నారు? రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్గా పనిచేయకూడదని రాజ్యాంగం రాసిందా? కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి పనులు చేస్తున్నారని కోవిడ్ అనే మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చడంలో ఆయన డైరెక్ట్గా అప్రిషియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయానికి ఆయన విషెస్ చెప్పారు. ఆయన పరిపాలన ఆయన కూడా మెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు అప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బధాయి ఇచ్చారు. అంటే వెల్కమింగ్, ఈ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? నవరత్న పథకాలకు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళారు. పరిస్థితులు మారినాయి అంతే, దట్స్ ఆల్. నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి ఎక్కడుండి ఎక్కడ ఏమైనా చేయొచ్చు కదా. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది, ఆ హక్కు కల్పించింది. చేయకూడదని మీరు ఎట్టంటారు, ఇంకొకళ్ళు ఎట్టంటారు? దట్స్ మై విష్ అండి. చేసిన దాన్ని క్వశ్చన్ చేస్తారు, మీరు ఆన్సర్ చెప్తే దానికి వాళ్ళకి కన్విన్స్ అయితే ఓకే, అది ఆమోదయోగ్యంగా ఉందా లేదా అనేది జనం అర్థం చేసుకుంటారు. విను, ఎవరో ఆమోదయోగ్యం పొంది అది అంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజానాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడి కోసం పనిచేసేదానికి కాలర్ పట్టుకొని చెప్తాను. నేను ఇప్పటికీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యుడు అని. ఎందుకు? ఆయన ఒక నాయకుడిగా నేను ఎంచుకున్నానబ్బా. ఆయన ఒక నాయకుడిగా ఎంచుకున్నాను. ఆయన పేద ప్రజల కోసం, ఒక నాయకుడిని ఇష్టపడటం అంటే ఇంకొక నాయకుల్ని కుటుంబాన్ని తిట్టడం కాదు కదా. అట్లా కాదు కదా. ఎవరు తిట్టినారు? ఏదో ఒకటి అరా మాట్లాడిన దానికి చెప్పాను కదా, రిగ్రెట్ మై సెల్ఫ్. ఓకే, నువ్వు పదే ఆ క్వశ్చన్లు అడిగితే రిగ్రెట్ అయ్యాను అని అన్నారు కాబట్టి ఓకే, జనం చూస్తున్నా. అంటే నేను ఒకటి చెప్తాను, అంటే నీకు నేను సమాధానం చెప్పాలని నేను నువ్వు వేసిన క్వశ్చన్ నేను సమాధానం చెప్పట్లా. నేను రిగ్రెట్ అయ్యానో లేదో రానున్న రోజుల్లో ప్రజలు చూస్తారు. అంటే నోట్లోంచి ఇంకొక బూతు మాట కూడా రాదా? నువ్వు చెప్తే నేను విననది. నువ్వు ఏదో ఏలు పెట్టి నాకు శాసించి చెప్తే నువ్వు నుంచి పాత నీళ్ళైతే నువ్వు బయటకు పోవు. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మరి దాన్ని ఏమంటారు? చూపించలా, దాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది నువ్వు డైరెక్షన్. ఇది దిస్ ఈజ్ నాట్ అ డైరెక్షన్. హుకుం ఇది ఎప్పుడు చేయకూడదు, తప్పది. డోంట్ డూ దాట్. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఆన్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నేను చెప్తున్నా, ప్రామిసెస్ చెప్తున్నా,
నీ టీవీలో చెప్తున్నా, రోహిత్కి చెప్తున్నా, రోహిత్ ద్వారా, రోహిత్ కెమెరా ద్వారా, బిగ్ టీవీ ద్వారా అందరికీ శిరసంచి చెప్తున్నా. ఒక కొత్త అనిల్ని చూస్తారు, ఒక మంచి అనిల్ని చూస్తారు. ఆ వెరీ గుడ్ పార్లమెంటేరియన్ని మీరు చూడబోతున్నారు. ఐ స్వేర్ అండ్ గాడ్. పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్, నాకు ఇష్టం. ఎందుకంటే నేను 10 years కేంద్ర మంత్రి చేతుల్లో పనిచేసినాను. సారు సెషన్స్కి పోయేవాళ్ళు, మేము కూడా పాసులు తీసుకుని పోయేవాళ్ళం లోపలికి. నేను, నా తోటి సహచరులు, తెలంగాణ సహోదరులు అందరూ ఒక 2-3 పోయేవాళ్ళం. నాకు బాగా అనిపించేది. చాలా అంటే దేశ రాజకీయాలు, చట్టసభ, ఒక పెద్ద చట్టసభ, ప్రధానమంత్రి అధ్యక్షతన, స్పీకర్, ద మెంబర్స్. ఎప్పటి నుంచి అనిపించేది? లేదు రోహిత్, ఎన్ని ఇయర్స్ లేదు రోహిత్, ఒక 7-8 years నుంచి ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్. నేను ఎప్పుడు బయటపడలే ఈ విషయంలో. ఎందుకంటే మీకు తెలుసు, రాజకీయంగా నేను ఏ లబ్ధి కోసం ఎప్పుడు పనిచేయాలా, ఆ పదవుల కోసం